అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతముప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయథాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంథ. జై శ్రీమన్నారాయణ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని సుస్పష్టంగా సమగ్రంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి కృష్ణకుమారిని మనసారా అభినందిస్తున్నాను. చక్కగా అయితే శ్లోకం కూడా అనుసంధానం చేసుంటే బాగుండేది. మొన్నటి పాఠం కంటిన్యూషన్ 2 రోజులు ఒకే శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి శ్లోకం చదవలేదు, ఆ రోజు చెప్పుకోలేదు. కానీ మననం చేసినప్పుడు ఆ శ్లోకం కూడా ఒక్కసారి అనుసంధానం చేసుంటే బాగుండేది అని అనిపించింది తప్ప అంతకంటే మననంలో లోటు లేదు. చక్కగా 6 గుణాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహా అనేటటువంటి విశేషణంతో చెప్పబడినటువంటి గుణాలని మనం ఎంత చక్కగా వివరించుకున్నామో మళ్ళీ ఆ అంశాలన్నీ కూడా స్మరణకి వచ్చేటట్లుగా పరిపూర్ణంగా విషయాన్ని అవగాహన చేసుకుని సంక్షిప్త మధురంగా అందంగా అందించినటువంటి కృష్ణకుమారిని మనసారా అభినందిస్తున్నాను. వికార విరహో వీర్యం, వికారము లేకపోవుట అనేది అక్కడ చిన్న తేడా వచ్చింది అనుసంధానంలో. అంతకు మించి మిగిలినవి ఏ అనుసంధానంలోనూ కూడా దోషం లేకుండా చక్కటి ప్రయత్నం చేశారమ్మా. చాలా చాలా సంతోషం. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని సామర్థ్యం ఇతోధికంగా పెరిగి ఇంకా సద్గ్రంథాధ్యయనం చేసి ఆ మంచి విషయాలని 10 మందికి అందించే సౌభాగ్యాన్ని పొందాలి అని పెరుమాళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అనుకోకుండా నిన్న చిన్న ఇబ్బంది వచ్చింది, అందుకే క్లాస్లో జాయిన్ అవ్వలేకపోయాను. ఇబ్బంది అంటే వేరే పని వచ్చింది, అందుకని క్లాస్లో జాయిన్ అవ్వలేకపోయాను. 1:30 దాకా తెలియలేదు. 1:30కి ఎవరికి పెట్టాలో తెలియక అందరికీ పెట్టాను. యతిరాజకి, పద్మజకి, వల్లభనేని పద్మజ గారికి, అందరికీ. అంటే ఒకవేళ ఒకరు అటు అయినా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అయ్యో అని కంగారు, అంటే వెయిట్ చేయకుండా ఉంటారు అనే దృష్టితోటి ఏదో అవసరమైన పని వల్ల నిన్న అన్వయించలేకపోయినందుకు అన్యథా భావించదు. ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 1 తర్వాత 21. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి
తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ ఫలాః సలభీభవంతి ఆజ్ఞాతే సునిమిత్త నిత్య విధయ స్వర్గాదికామ్యద్విధిః सोऽनुज्ञासठचित्तशास्त्रवसतोपायोऽभिचारश्रुतिः सर्वीयस्य समस्तशासितुरहो श्रीरङ्गसर्वस्वते रक्षाकूतनिवेदिनी श्रुतिरसौ त्वन्नित्यशास्तिस्ततः अत्रास्ते निधिरितिवत्पुमर्थभूते सिद्धार्था अपि गुणरूपवृत्तवादाः रङ्गे सत्त्वयि सकलाः समन्वयन्ते नोपासा फलविधिभिर्विशेषेषाम् देहो देहिनि कारणे विकृतयो जातिर्गुणाः कर्म च द्रव्ये निष्ठितरूपबुद्धिवचनाः स्तास्त्यात्तथेदम् जगत् विश्वम् त्वयि अभिमन्यसे जगदिशे तेनाद्वितीयस्ततः मायोपाधिविकारसङ्करकथाकानामरङ्गेश्वर स्थित्युत्पत्तिप्रवृत्तिग्रसननियमनव्यापनैरात्मनस्ते शेषः प्रपञ्चो वपुरिति भवतस्तस्य चाभेदवादाः सर्वम् खल्वैतदात्म्यम् सकलमिदमहम् तत्त्वमस्येवमाज्या व्याख्याता रङ्गधामप्रवणविजयभिर्वैदिकैः सार्वभौमैः सराजकमराजकम् पुनरनेकराजम् तथा यथाभिमतराजकम् जगदिदम् च जल्पुर्जडाः जगाववसचित्रतातरतमत्वतर्काङ्गिका श्रुतिश्चिदचिती त्वया वरद नित्यराजन्वती ब्रह्माद्यासृज्य वर्गे भ्रुकुटिभटतयोद्घाटिता नावतारप्रस्तावे तेन न त्वम् न च तव सदृशाः विश्वमेकातपत्रम् लक्ष्मीनेत्रा त्वयेति श्रुतिमुनिवचनैः त्वत्परैस्तर्पयामः श्रीरङ्गाम्भोधिचन्द्रोदय जलमुचितम् वादिकौतस्कुतेभ्यः दोषोपधावधि समातिशयानसङ्ख्या निर्लेपमङ्गलगुणौघदुघाः षडेताः ज्ञानैश्वरी सकनवीर्यबलार्चिषस्त्वाम् రంగే సభాసైవ రత్నమనర్ఘయంతి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క జగత్కారణ తత్వమైనటువంటి పరతత్వము యొక్క విస్పష్టమైనటువంటి స్వరూపాన్ని తెలియచేస్తూ స్వరూపానికి సంబంధించినటువంటి ప్రధానమైన గుణ షట్కాన్ని వివరించటం ప్రారంభం చేస్తున్నారు అని మనం అనుకున్నాం. 26 శ్లోకాల వరకు కూడా ఒక ప్రకరణమైతే 27 నుంచి భగవత్ స్వరూప గుణ వైభవాన్ని చెప్తున్నారు అని వివరణ చేసుకున్నాం. అందులో ముందుగా అందరి కోసం ఉండేటటువంటి గుణాలు, ప్రధానంగా సృష్టి స్థితి లయలకు ఉపయోగపడేటటువంటి గుణాలు 6 గుణాలు చాలా అందంగా వివరింపబడ్డాయి. ఈ గుణాల గురించినటువంటి ప్రస్తావన మనం గద్యత్రయం దగ్గర నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. గద్యత్రయంలో, పంచస్తవాలలో, అలాగే దివ్య ప్రబంధాలలో కూడా నారాయణ శబ్దం ఎక్కడ వస్తే అక్కడ గుణ వైభవాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉంటూనే ఉంటుంది. అలాగే మొట్టమొదటిగా భగవత్ స్వరూప గుణాలు 6 చెప్పారు. ఈ 6 కూడా అన్ని గుణాలకి మూలమైనవి అని మనం అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని కుక్షిలో చరాచర ప్రపంచమంతా ఎలాగైతే ఉందో అలాగే ఈ 6 గుణాలలో అనంత కోటి కళ్యాణ గుణాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అంటారు. ఈ 6 ప్రధానమైన గుణాలు అని ఎలా చెప్పుకుంటున్నామో అలాగే ఈ 6లోనూ జ్ఞానం అనేది ప్రధానమైనటువంటి గుణం. అనంత గుణరాశికి షడ్గుణములు ఎలాగైతే ప్రధానములు అని చెప్పుకుంటున్నామో ఈ షడ్గుణాలలో జ్ఞానం అనేటటువంటి గుణం ప్రధానమైనటువంటి గుణము అంటారు. ఆ జ్ఞాన గుణాన్ని గురించి 2 శ్లోకాలలో ప్రస్తావన చేస్తున్నారు. మనం 27వ శ్లోకం దగ్గర నుంచి ఇంచుమించుగా 40వ శ్లోకం వరకు గుణ వైభవాన్ని తెలిపేటటువంటి శ్లోకములు అని చెప్పుకున్నాం. అందులో 27వ శ్లోకంలో సామాన్యంగా అన్నిటి గురించి చెప్పారు, అంటే 6 గుణాల యొక్క వైభవాన్ని చెప్పారు. ఇప్పుడు 28వ శ్లోకం దగ్గర నుంచి
ఒక్కొక్క గుణ వైభవాన్ని చెప్తూ వస్తున్నారు. అంటే ఆ గుణ స్వరూపాన్ని చెప్తూ వస్తున్నారు. అలాంటప్పుడు 28వ శ్లోకం నుంచి 6 శ్లోకాలు అని అనుకుంటాం. కానీ జ్ఞాన గుణాన్ని గురించి 2 శ్లోకాలు చెప్పారు. మిగిలిన గుణాలన్నింటినీ ఒక్కొక్కటే చెప్తారు. జ్ఞాన గుణాన్ని గురించి 2 శ్లోకాలు చెప్తారు. అంటే అన్నింటినీ కలిపి చెప్పిన శ్లోకం 27వది అయితే 28, 29 శ్లోకాలలో జ్ఞాన గుణ వైభవం మనకి తెలియబడుతోంది అంటున్నారు. జ్ఞానం అంటే ఏమిటి ప్రత్యేకంగా చెప్తారు. ఇప్పుడు స్వామికి ఉండేటటువంటి కళ్యాణ గుణాలలో సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము, దయ ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇవి భక్తుల విషయంలో ఉపయోగించేటటువంటి గుణాలు. శౌర్యము, పరాక్రమము, ధైర్యము ఇలాంటి గుణాలు ఆ ఆశ్రితులకు విరోధులైనటువంటి వారిని అంతం చేయటంలో ఉపయోగించబడేటటువంటి గుణాలు. శరణాగతి గద్యం చదువుకున్నప్పుడు మనం అవన్నీ చదువుకున్నాం. కానీ గుణ షట్కము భక్తులు, ఆశ్రితులు, ఆశ్రిత విరోధులు, నాస్తికులు ఇలాంటి తేడాతో సంబంధమే లేకుండా అందరి విషయంలోనూ ఉండేటటువంటి గుణాలు. అంటే జగత్ సృష్టి స్థితి లయ హేతుకములైనటువంటి విశిష్టమైనటువంటి గుణములు ఇవి. అందులో జ్ఞాన గుణాన్ని 2 శ్లోకాలలో చెప్తున్నారు. ఇవాళ మనం 2 శ్లోకాలు చెప్పేసుకోగలుగుతాం. పెద్దగా మనం వివరించుకోక్కర్లేదు. మొన్ననే మనం జ్ఞానం అంటే ఏమిటో చెప్పుకున్నాము. ఆ జ్ఞానంలో భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞానంలో లవలేశం ఉంటే బద్ధాముక్త నిత్యులకి ఓహో ఇంత జ్ఞానం అని అనిపిస్తోంది. మరి ఆ భగవంతుని యొక్క జ్ఞానం ఎంతటిదో కదా అని అనుకున్నాం. జ్ఞానం అంటే నిర్వచనం ఏం చెప్పారు అంటే అన్ని వేళలా అన్నింటినీ తానే ప్రత్యక్షంగా తెలుసుకొని ఉండుట అనేదాన్ని మనకి తెలియచేస్తారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తర్వాత ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి భావన కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క పాశురాన్ని సమన్వయం చేసుకుని తర్వాత శ్లోకార్థాన్ని మనం సులభంగా అన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటి అంటే జ్ఞానం ప్రధానమైనటువంటి గుణం గుణషట్కంలో అని చెప్పుకున్నాం. సాధారణంగా గుణ వైభవాన్ని చెప్పడానికి ప్రారంభించినప్పుడు పెద్దలందరి క్రమము కూడా జ్ఞాన గుణాన్ని వివరించడంతో ప్రారంభం అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ జ్ఞాన గుణానికి ఉండేటటువంటి ప్రాధాన్యం మనకు తెలుస్తుంది. కానీ తిరువాయుమొഴി దివ్య ప్రబంధం ఏ గుణ వర్ణనతో ప్రారంభమవుతోంది? గుణ ప్రకరణంతో ప్రారంభమవుతోంది. ఉయర్వర ఉయర్నల ముడయవన్ అంటూనే ప్రారంభమవుతుంది. కానీ అక్కడ ఉయర్నలం అంటే ఆనంద గుణాన్ని గురించి చెప్తున్నారు. మరి ఈ క్రమం ఆళ్వార్లు ఎందుకు పాటించలేదు అని సందేహం కలిగి అక్కడ ఆనందమా ప్రధానమో జ్ఞానమా ప్రధానమో అనే సందేహం మనం ముందు చెప్పుకొని తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. అక్కడ కూడా జ్ఞాన గుణమే చెప్పబడింది. అయితే ఆనందం అంటే అనుకూలమైనటువంటి జ్ఞానానికి ఆనందము అని పేరు అన్నమాట. అంతే కదా. దుఃఖము అంటే ప్రతికూల జ్ఞానము, ఆనందము అంటే అనుకూలమైనటువంటి జ్ఞానం. భగవంతుని యొక్క జ్ఞాన వైభవాన్ని గురించి చెప్తూ శృతి సర్వజ్ఞ సర్వవిత్ అంటుంది. సర్వజ్ఞుడు సర్వవేత్త, అన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు అనే అర్థం. సర్వవేత్త అంటే కూడా అన్నీ తెలిసినవాడే, సర్వజ్ఞుడు అంటే కూడా అన్నీ తెలిసినవాడే. మరి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదద్వయం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే సామాన్యమైనటువంటి జ్ఞానము, విశేషమైనటువంటి జ్ఞానము అని దాన్ని వివరణ చేస్తారు. సర్వజ్ఞుడు సామాన్య జ్ఞానము, సర్వవిత్ విశేషమైనటువంటి జ్ఞానము. అలాగే జ్ఞాన విశేషమే ఆనందము, అనుకూలమైనటువంటి జ్ఞానాన్నే ఆనందము అంటారు అని అక్కడ మనకు వివరణ చేస్తారు. అంచేత భగవద్గుణ వైభవాన్ని చెప్పేటప్పుడు పెద్దలందరూ కూడా సాధారణంగా ఆనంద గుణాన్నే జ్ఞాన గుణాన్నే తోటే ప్రారంభం చేస్తారు. దాన్ని బట్టి దానికి ఉండేటటువంటి ప్రాధాన్యం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం
8వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాం. యుగపదని సమక్ష్ణైః స్వైస్వతో వాక్షకార్యే అనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవరణమమోఘం జ్ఞానమామ్నాశిషుస్తే. మరొకసారి. యుగపదని సమక్ష్ణైః స్వైస్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవరణమమోఘం జ్ఞానమామ్నాశిషుస్తే. వెనుకటి శ్లోకంలో శృతి ముని వచనైః అని చదవాల్సినది ప్రతి ముని వచనైః అని పడడం చేత నేను కూడా మీకందరికీ దిద్దుకోమని చెప్పి నేను దిద్దుకోకపోవడం వల్ల రికార్డ్ చేసేటప్పుడు ప్రతి ముని వచనైః అనే దృష్టి లేకుండా అనుసంధానం వచ్చేసింది. అందుకని వెంటనే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటేనే మంచిది. అలాగే ఇక్కడ స్వైస్వతో అని ఇంకొక తో ఒకటి ఎక్స్ట్రా పడింది, అది అవసరం లేదు. స్వైః స్వతో వాక్షకార్యే అంటే సరిపోతుంది. స్వతో వాక్షకార్యే ఇంకోతో మనకు అక్కడ ఎక్స్ట్రాగా పడింది, దాన్ని మీరు ఇంటూ పెట్టేసుకోండి, అక్కర్లేదు. మళ్ళీ చదివేటప్పుడు రేపు మీరు బైహార్ట్ చేసినప్పుడు మళ్ళీ స్వతోతోవా అని చదివేస్తాం, అది మళ్ళీ తప్పు వస్తుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, స్వతోవా అంటే సరిపోతుంది. మనకి ఏదైనా సందేహం వస్తే మనం ప్రతిపదార్థంలో ఆ పదాలను కనుక జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. స్వతః వ అనే ఉంది ప్రతిపదార్థంలో, స్వతః అతః అని మరి ఇంకొక పదం లేదు. కాబట్టి స్వతో తర్వాత తో ఇంటూ పెట్టేసుకుని వాక్షకార్యే అనేది ఉంచుకుంటే సరిపోతుంది. ప్రింటింగ్ లో చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటే వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో క్రియాపదాలు ఆమ్నాశిషు అనేది ఒకటి, పశ్యసి అనేది ఒకటి. ఆమ్నాశిషు ఈ పదప్రయోగం మనకి చాలా సార్లే వచ్చింది. ఆమ్నాయానామయోగాత్ అంటూ ఆమ్నాయము అనే పదం మనకి వైకుంఠస్తవంలో ఎక్కువ సార్లు వచ్చింది. చాలా చాలా పర్యాయాలు అన్ని శ్లోకాలలోనూ కూడా మనకు వచ్చింది. ఆమ్నాయము అంటే వేదము అని అర్థం. ఆమ్నాయత్వం అంటే పదే 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 అనబడినది అని అర్థం అన్నమాట. అభ్యసింపబడినది అని అర్థము, పదే పదే చెప్పబడినది అని అర్థం, అది వేదం. ఆమ్నాశిషు అంటే చెప్తున్నాయి అంటే ఇక్కడ వేదం చెప్తోంది లేదా వేదాంతములు చెప్తున్నాయి అని కర్తృపదాన్ని మనం తెచ్చి పెట్టుకోవాలి. ఎవరు చెప్పారు అంటే ఉపనిషత్తులు చెప్పేయి అని అర్థం. ఆమ్నాశిషు అంటే చెప్పేయి అని అర్థం. ఎవరు అన్నదానికి కర్తృపదం మనకి ఇందులో లేదు, ఉపనిషత్తు చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, శృతులు చెప్తున్నాయి అని మనం అక్కడ ఆ కర్తని తెచ్చిపెట్టుకోవాలన్నమాట. అలాగే మరొక క్రియాపదం ఉంది, పశ్యసి అని క్రియాపదం. పశ్యసి అంటే చూస్తున్నావు అని అర్థం. చూస్తున్నావు అంటే నువ్వు అని అర్థం. ఇక్కడ నువ్వు అని ఎవరిని అంటున్నారు, ఎవరిని ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నారు భట్టరు వారు? రంగనాథుడి గురించి. సో రంగనాథుడితో అంటున్న మాటగా చెప్పుకోవాలి. త్వం పశ్యసి అంటే రెండు కర్తృపదాలని కూడా మనం భావన చేసుకోవాలన్నమాట. వేదాంతాః ఆమ్నాశిషు అనుకోవాలి, త్వం పశ్యసి అని చెప్పుకోవాలి. నువ్వు చూస్తున్నావు అని అర్థం. ఒకటి క్రియాపదం రంగనాథుడికి అన్వయిస్తుంది, ఒకటి శృతులకి అన్వయిస్తుంది. రెండు ప్రధానమైనటువంటి క్రియాపదాలు. ఇంకొకటి అవాంతర క్రియ ఉంది, ప్రాప్య అనేది అవాంతర క్రియాపదం ఉంది. ప్రాప్య అంటే పొంది అని అర్థం. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం రంగాధిరాజ. రంగరాజ, రంగాధిరాజ ఈ కామన్ పదాలే. శ్రీరంగమునకు నాథుడవైనటువంటి రాజు అయినటువంటి ఓ స్వామి అని సంబోధనార్థకమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. భగవంతుని యొక్క జ్ఞానము దాని నిర్వచనం చెప్తున్నారు. అంటే జ్ఞానం అంటే ఎలాగా అంటే అన్నింటినీ తెలుసుకొనుట జ్ఞానము. అంటే అన్నింటినీ తెలుసుకోవడము అంటే చూచుట అని అర్థం.
చూసినంత స్పష్టంగా తెలుసుకొనుట అని అర్థం అన్నమాట. ఇప్పుడు భగవద్జ్ఞానం ఎలాగా మనకుండేటటువంటి జ్ఞానం కంటే భగవంతునికి ఉండేటటువంటి జ్ఞానానికి ఉండే విశిష్టతని చెప్తున్నారు. యుగపత్ అని ఒక పదం ఉంది ఇందులో, కరతలవత్ అని మరొక పదము వస్తుంది. తకారం చివరిలో వచ్చేటటువంటి పదాలు. ఇప్పుడు వరుసగానే మనం పదార్థాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. యుగపత్ ఒకేసారి అని అర్థం అన్నమాట. యుగపత్ ఒకేసారి అంటే ఇది అయినాక అది, అది అయినాక ఇది అని కాకుండా యుగపత్ ఒకేసారి, అనిశం అంటే ఎప్పుడు అని అర్థం అన్నమాట. అష్ణై అక్షణములు అంటే ఇంద్రియములు అని మనం చెప్పుకోవాలి. యుగపత్ అనిశం అష్ణై, యుగపద్ అనిశం అక్షై అని కూడా ఉండాలి. అక్షణై అని ఉంది ఇక్కడ. ఏదైనా మనకి అక్షకార్యే అని కూడా వస్తుంది. అక్షము అంటే ఇంద్రియము, అక్షము అంటే చక్షు. యుగపద్ అనిశమక్షై అని ఉందా, అక్షణై అని ఉందా? మీకు వేరే ఇంకొక పుస్తకంలో ఒకసారి రిఫర్ చేద్దాం. యుగపద్ అనిశమక్షై అని ఉంటే అక్షము అన్న పదమే సరి అవుతుంది. లేకపోతే నేను తర్వాత సంస్కృతం దాంట్లో కూడా మీకు చూసి చెప్తాను. అక్షై అంటే ఇంద్రియములతో అని అర్థం అన్నమాట. యుగపత్ ఒకేసారి అంటే ఒకే సమయంలో అని అర్థం. అనిశం అంటే ఇంకా అవధి లేకుండా నిరంతరంగా అని అర్థం అన్నమాట. యుగపత్ అనిశం అక్షై స్వై, స్వై అక్షై తన యొక్క ఇంద్రియములతో అంటున్నారు. అంటే భగవంతుడు తన యొక్క ఇంద్రియములతో అని అర్థం. స్వతః ఇంద్రియములు కాకుండా అని అర్థం అనమాట. అక్ష్ణై అనే ఉందా, షా కింద నావొత్తుందా ఉంటే నేను మళ్ళీ మీకు రిఫర్ చేస్తాను. యుగపద్ అనిశం అక్ష్ణై ఇంద్రియములతో, స్వై అక్ష్ణై తన ఇంద్రియములతో, లేక ఇంద్రియాలు అక్కర్లేకుండా స్వతః అంటే ఇంద్రియ ఉపకరణం అక్కర్లేకుండా స్వతః అంటే ధర్మభూతమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం కలగడానికి ఉపకరణం అక్కర్లేదు, ధర్మం అంటే జ్ఞానముతోటే. అక్షకార్యే, ఇక అక్షకార్యము అంటే ఇంద్రియములు చేసేటటువంటి పనులు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటుంది. అలాగే కన్ను చూడడం, ముక్కు ఆఘ్రాణించడం, చెవి వినడం ఇలాంటివి. అక్షకార్యే నియమం ప్రాప్య అనియమం ప్రాప్య అంటే ఒక్కొక్క ఇంద్రియము ఈ పని చెయ్యాలి అనేటటువంటి నియమాన్ని అనుసరించి తెలుసుకోవటము. అనియమం అంటే నియమం లేకుండా ఏ ఇంద్రియంతో ఏ పనైనా చెయ్యవచ్చు అన్నట్లుగా అన్నమాట. ప్రాప్య రంగాధిరాజ అంటే చూస్తున్నది ఇంద్రియాలతో, ఇంద్రియాలు లేకుండా కూడా. ఇంద్రియాలు ఉన్నప్పుడు కూడా ఈ ఇంద్రియం ఈ పని చెయ్యాలి అనేటటువంటి పద్ధతికి కట్టుబడకుండా అంటే భగవంతుడు తెలుసుకోవడానికి ఇంద్రియాలతోటి తెలుసుకుంటున్నాడు. ఇంద్రియాలు అక్కర్లేకుండాను కేవలం జ్ఞానంతో తెలుసుకుంటున్నాడు. ఆ ఇంద్రియాలలో ఏ ఇంద్రియం చేసే పని ఆ ఇంద్రియం చేసేటట్లుగాను తెలుసుకుంటున్నాడు. ఒక ఇంద్రియం చేసే పని ఇంకొక ఇంద్రియం చేసేటట్లుగాను తెలుసుకుంటున్నాడు. అంటే ఆయనకి తెలుసుకోవటానికి ఈ ఇంద్రియం సహకారం అక్కర్లేదు. వెరీ గుడ్. లోచనాభ్యాం పిబన్నివ అని ఒకటి. అలాగే మనకి పిబ నయన పురస్తే రంగధుర్యాభిధానం అది పెట్టుంటే ఇంకా బాగుండేది. మనం మొట్టమొదట శ్రీరంగరాజస్తవం పూర్వ శతకంలో అనుసంధానం చేసుకున్నప్పుడు ఇదే మాట చెప్పుకున్నాం. పిబ నయన పురస్తే కన్ను తాగేయి అన్నారు అని. కన్ను తాగడం కాదు కానీ అలా అనుభవిస్తున్నారు అని అక్కడ మనం చెప్పుకున్నాం. దానికి లోచనాభ్యాం పిబన్నివా అని మనం రామాయణంలో ఉండే ఉదాహరణని చెప్పుకున్నాం. అంచేత నియమం అనియమం వా అంటే ఇంద్రియాపేక్షతో కానీ ఇంద్రియాపేక్ష లేకుండా కానీ ఇంద్రియాలకుండే నియతిని పాటించి కానీ ఇంద్రియాలకుండేటటువంటి నియతిని పాటించకుండా కానీ ఏం చేస్తున్నాడు స్వామి అంటే కరతలవత్ కరతలామలకంగా అంటే స్పష్టంగా అరచేతిలో ఉసిరికాయ అంటారే కరతలవత్ అలా కరతలామలకంగా
అశేషం పశ్యసి. అశేషం అంటే ఇంకా నీకు తెలియనటువంటి, నువ్వు తెలుసుకోలేనటువంటి వస్తువు ఏ లేశ మాత్రం కూడా మిగిలిపోకుండా, అశేషం అనడం ఈ విభూతిలో ఉన్న వాటిని, అలాగే పై విభూతిలో ఉన్న వాటిని, ఉభయ విభూతులలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారి తెలుసుకుంటావు, ఒకే కాలంలో తెలుసుకుంటున్నావు. ఎప్పుడూ ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నావు. అలాంటి స్వప్రకాశం అవరణం తే అమోఘం తే జ్ఞానం అని భగవంతుడి జ్ఞానానికి కొన్ని విశేషణాలని చెప్తున్నారు. అందులో ఒక విశేషణం ఏది అంటే స్వప్రకాశం, అంటే తనంత తానుగానే ప్రకాశించేది. అది ప్రకాశించటానికి ఏ రకమైనటువంటి సహకారము లేకుండా ఉండేది అయినది స్వప్రకాశం. అవరణం అడ్డు లేకుండా ఉన్నది, అంటే దానికి అంతరాయం లేదు, దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది అడ్డు ఉండదు. అమోఘం అంటే అనవసరమైన జ్ఞానం కాదు, యథార్థమైనటువంటి జ్ఞానం అన్నమాట. మోఘం అంటే వ్యర్థము అని అర్థము, అమోఘము అంటే వ్యర్థము కానిది అని అర్థం. మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి, సోషల్ మీడియాలోకి వెళితే ఎంత జ్ఞానము మనకి కూడా. ఇందులో అందులో అందులో ఇందులో అన్నింటినీ మనం కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం. కానీ అదంతా వ్యర్థమైనటువంటి జ్ఞానం కొంత, యథార్థమైనటువంటి జ్ఞానం కొంత. కానీ భగవంతుడి జ్ఞానంలో మోఘమైనది ఉండదు, అమోఘమైనటువంటిది, స్వప్రకాశమైనది, స్వయంగా ప్రకాశించేది, అవరణం అడ్డులేనిది అయినటువంటి తే జ్ఞానం నీ జ్ఞానమును ఆమ్నా శిశువు చెప్పేయి. అంటే భగవద్జ్ఞానము స్వప్రకాశము, భగవద్జ్ఞానము అమోఘము, భగవద్జ్ఞానము అవరణము అని అందుకే చెప్తున్నా. అవరణం ఆవరణం అని అనుకోకండి, అవరణం. అవరణం అంటే ప్రతిబంధకము లేనిది అని అర్థం అన్నమాట, అడ్డు లేనిది అని అర్థం అన్నమాట అని శృతులు అందుకే నీ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాయి అంటున్నారు. చాలా సులభమైన రీతిలో మనకి స్పష్టంగానే చెప్పేస్తున్నారు. ఇందులో భగవంతుడు తెలుసుకుంటున్నాడు ఎలా అంటే తన ఇంద్రియాలతో లేదా తన జ్ఞానంతో. ఇంద్రియాలతో తెలుసుకున్నప్పుడు ఇంద్రియ నియమాలని పాటించి ఇంద్రియ నియమాలని తప్పి ఎలా తెలుసుకుంటున్నాడు అంటే యుగపత్ తెలుసుకుంటున్నాడు, ఒకేసారి తెలుసుకుంటున్నాడు. ఎన్నింటిని తెలుసుకున్నాడు అంటే అన్నింటినీ తెలుసుకుంటున్నాడు, అశేషం. ఎప్పుడు ఇప్పుడేనా ఇంక ముందా ఇంతకు ముందా అంటే ఎప్పుడూ తెలుసుకుంటున్నాడు. ఇందులో చాలా పదాలు ఉన్నాయి చూడండి. ఆనీశం, ఆతో వచ్చిన పదాలే చూడండి. ఆనీశం అని ఒక పదం ఉంది, అమోఘం అని ఒక పదం ఉంది, అవరణం అని ఒక పదం ఉంది కదా. ఆనిశం అంటే ఎల్లప్పుడూ అని అర్థం, యుగపత్ అంటే ఒకేసారి అని అర్థం. రెండిటికి చిన్న తేడా ఉంది, గమనించండి. ఎల్లప్పుడూ తెలుసుకుంటున్నాడంటే మనం శ్రీరంగరాజస్తవం పూర్వశతకం అవధానం చేసినప్పుడు తెలుసుకున్నంత స్పష్టంగా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నామా? మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, గుర్తు చేసుకుంటే మళ్ళీ అవును అని అనిపిస్తుంది. అప్పుడైతే అలా ఎప్పుడూ అది మైండ్లో అలా తిరుగుతూనే ఉండేదన్నమాట. ఆనీశం అనడానికి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలిసింది ఒక్క క్షణం పోతే మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటి స్థితిలో లేదు అన్నమాట. అలాగే ఆవరణం అడ్డు లేదు, నాకు ఇది లేదండి అది లేదండి దీనివల్ల తెలుసుకోలేదండి అనేటటువంటి మాట లేకుండా అమోఘం, ఆవరణం, ఆనీశం, అనియమం అని ఆతో ఉన్న పదాలే మనకి చాలా ఎక్కువగా ప్రయోగింపబడ్డాయి. క్రియాపదం కూడా ఆమ్నా శిశువు అని చెప్పబడింది. అంచేత భగవంతుని జ్ఞానానికి కాలనియతి లేదు, దేశనియతి లేదు. భగవంతుని జ్ఞానానికి కరణాపేక్ష లేదు. భగవంతునికి ధర్మభూతమైనటువంటి జ్ఞానంతో అన్నీ తెలుసుకోగలిగేటటువంటి వైభవం కలుగుతుంది అనంటూ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నారు.
ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం తెలుసుకుంటే రెండవ శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. మనం అన్ని ఇంతకు ముందే చెప్పేసుకున్నాం. భగవంతుడికి ఉండేటటువంటి ఇంద్రియములు విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖ. ఆయనకి అన్ని వైపులా నేత్రాలు ఉంటాయి, అన్ని వైపులా ముఖం ఉంటుంది, అన్ని వైపులా కాళ్ళు ఉంటాయి, అన్ని వైపులా చేతులు ఉంటాయి అంటూ చెప్తారు. అంటే సర్వతోముఖీనమైనటువంటి జ్ఞానం. ఈ ఇంద్రియాలు దేనికోసం? జ్ఞానాన్ని గ్రహించడం కోసమే కదా ఇంద్రియాలు మనకి ఇచ్చినవి. అలా ఆయన తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకోవడంలో చేతులు లేకపోయినా తీసుకుంటాడు, కాళ్ళు లేకపోయినా నడవగలుగుతాడు, చెవులు లేకపోయినా వినగలుగుతాడు, కళ్ళు లేకపోయినా చూడగలుగుతాడు ఆయన. అంటే చూడాలంటే కన్ను అక్కర్లేదు, వినాలంటే చెవి అక్కర్లేదు అంటాడు. అంటే ఇప్పుడు భగవంతుడికి చెవులు ఉన్నవాడా, చెవులు లేనివాడా అని అడుగుదాం. భగవంతుడికి కళ్ళు ఉన్నవాడా, కళ్ళు లేనివాడా? కళ్ళు లేకపోయినా గ్రహించగలిగేటటువంటి శక్తి అందులలో కూడా మనం చూస్తున్నాం కదా. మరి దీన్ని బట్టి అపాణిపాద జవనో గ్రహీత పశ్యత్య చక్షు సశృణోత్య కర్ణ, ఇలాంటి శృతి వాక్యాలని మనకిక్కడ ఉదాహరణగా ఇస్తున్నాడు. వీటన్నిటికంటే సులభంగా మనం తెలుసుకోవడానికి భగవద్గీతలో ఉండేటటువంటి సర్వతోక్షి శిరో ముఖం అనేటటువంటి శ్లోకం ఇస్తున్నారు. అది 13వ అధ్యాయంలో 13వ శ్లోకం అని కూడా నెంబర్ ఇచ్చారు. వీలైతే చివరిలో దాన్ని ఎవరైనా అనుసంధానం చేద్దురు గాని. సర్వతః అక్షి, సర్వతః ముఖం కలిగినటువంటి వాడు ఆయన అని చెప్తారు. భగవంతుడు ఇంద్రియాలని గ్రహించిన వాడు అయి ఉన్నాడు. ఆయనకి పుండరీకాక్షుడు అని పేరు కదా. అంటే నేత్రాలు ఉన్నవాడనా అర్థం, లేనివాడన అర్థం. ఆయనకు ఉండేటటువంటి పరతత్వ నిర్ణయం చేసేటప్పుడు పుండరీకాక్షత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతగా మనకి చెప్తూ ఉంటారు. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో శుచిశ్రవాహ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. అంటే పవిత్రమైనటువంటి చెవులు కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఆయన దివ్యమంగళ విగ్రహం ఉంది, దాంట్లో ఆయనకి అన్ని రకాలైనటువంటి ఇంద్రియములు ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఇంద్రియాలు అక్కర్లేకుండానే ఆయన అన్ని తెలుసుకోగలుగుతాడు అంటున్నారు. మరి ఇంద్రియాలు ఎందుకు అంటే ఆయన ఐచ్ఛికంగా ఇంద్రియాలని గ్రహిస్తున్నాడు. ఇంద్రియం ఉంటే తప్ప పని జరగదు అనేటటువంటి అపేక్ష ఆయనకి లేదు. అందుకే స్వైహి అక్ష్ణైహి స్వతోవా అనేటటువంటి మాటని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఇందులో 2 అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏదైతే జగత్కారణ తత్వమో దాన్ని ధ్యానించాలి అనేది పెద్దల శాస్త్రం చెప్తుంది. కారణంతో ధ్యేయ అని. మరి ఆ జగత్కారణతత్వం ఏది అనడంలోనే ఇన్ని రకాలైనటువంటి దర్శనాలలో విభేదం ఏర్పడింది. కొన్ని దర్శనాలు ఈ జగత్తుకి అసలు సృష్టికర్త అనేవాడే లేడు, ఇవన్నీ మనం చెప్పేస్తున్నాం కదా. సృష్టికర్తే లేడు అనేటటువంటి దర్శనాలు. సృష్టికర్త ఎవరు అంటే పరమాణువులు అని చెప్పినవారు. సృష్టికర్త ఎవరు అంటే మూల ప్రకృతి అని చెప్పినవారు. పరమాణువులు మూల ప్రకృతి స్వతంత్రంగా సేవించలేవు కాబట్టి ఒక చేతన తత్వం ఉండాలి కాబట్టి పురుషుని సన్నిధి ఉంటే అని జీవుణ్ణి సృష్టికర్తగా, అంటే జీవుడు సృష్టించడు కానీ జీవుడి యొక్క సహాయం సన్నిధి ఉంటుంది అంటారు. ఒక జీవుడు కాదండి, చాలా మంది కలిసి చాలా ఉపకరణాలతో సృష్టి చేస్తున్నారు అని అంటారు. కాదండి, సృష్టికర్తలో ఆ ఈశ్వరుడు కూడా ఉన్నాడు, వాళ్ళలాగే జీవులలో ఒకటిగానే ఉన్నాడు, కాకపోతే ఆయన సర్వజ్ఞుడు కాడు అంటారు. అంటే సృష్టికర్త అయినటువంటి వాడు సర్వజ్ఞుడు కాడు అనేటటువంటి ఒక వాదాన్ని ఖండిస్తూ ఆ సర్వజ్ఞత్వం అనేటటువంటి దానిని ఇందులో స్పష్టం చేస్తున్నారు అంటారు. శాస్త్రీయంగా చెప్పుకోవాలి అంటే అంటే ఎవరైతే సృష్టికర్త అయిన ఉన్నాడో ఆయన సర్వజ్ఞుడు అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు. అక్కడ ఒక ఆక్షేపం కూడా వస్తుంది. ఏది అని అంటే కళ్ళు లేకుండా చూడగలుగుతున్నాడు అని అన్నా, లేక కంటితోటే అన్నింటినీ ఆయన తెలుసుకోగలుగుతున్నాడు అని అన్నా, మరి శబ్ద స్పర్శ రూప రస
గంధములు అని విషయాలు చెప్తున్నారు. ఇంద్రియాలకి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని గ్రహించగలిగేది అవుతుంది. మరి ఈ సర్వజ్ఞుడు అంటే ఒకే ఇంద్రియంతో ఇన్ని విషయాలని గ్రహించగలుగుతాడా అని సందేహం. గ్రహించగలుగుతాడు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. సర్వజ్ఞుడు లేడు అనేది బౌద్ధమత సిద్ధాంతంలో వాళ్ళు చెప్తున్నారు. సర్వజ్ఞుడు కాడు అని అది ఆ ప్రకరణానికే చెందినది తప్ప ఇక్కడ ఆ సందేహం అక్కర్లేదు. పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయనకి ఇంద్రియాలు అవసరం లేదు, అయినా ఇంద్రియాలని కలిగి ఉంటాడు. ఇంద్రియాల ద్వారా కానీ ఇంద్రియాలు అక్కర్లేకుండా కానీ అన్నింటినీ ఆయన తెలుసుకోగలుగుతూ ఉంటాడు. ఒకప్పుడు ఒక ఇంద్రియం ద్వారా ఇంకొక జ్ఞానాన్ని కూడా పొందగలిగేటట్లుగా ఉంటుంది ఆయన యొక్క వైభవము అని ఇందులో మనకి ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని, జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండుట అనే దాన్ని ఇందులో మనకి చెప్తున్నాడు. అందుకే అన్నింటి గురించి జ్ఞానం ఉంటేనే అన్నింటినీ సృష్టించగలిగి, రక్షించగలిగి, లయం చేసుకోగలిగేటటువంటి స్థితి ఆయనకి ఏర్పడుతుంది అంటారు ఇందులో. అయితే ఇక్కడ సందేహం ఏమిటి అంటే, ఇదే భావనని అంటే భగవంతుడు కన్ను కాకుండా చూస్తాడు ఇలా చెప్పుకున్నా. ఇంతకు ముందు కూడా మనం వరదరాజస్తవం అవి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నా ఈ విషయాన్ని. ఆళ్వార్లు పరమాత్మని రకరకాలైనటువంటి ప్రార్థనలని చేశారు. అలా చేసినప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, అబ్బా 2 కళ్ళు చాలవండి అంటాం. 2 కళ్ళు చాలవండి ఆ వైభవం చూడ్డానికి అని ఎప్పుడు అంటున్నాము అంటే, ఈ నేత్ర చెయ్యవలసిన పని చేస్తూ ఉంటేనే తృప్తి తీరటం లేదు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసారండి అని కూడా వింటూ ఉంటాం మనం. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అని అంటే శరీరంలో సకరేంద్రియములు కూడా ఆ చక్షురింద్రియంగా మారి ఆ అనుభవాన్ని పొందాలి అని అనుకుంది అని ఇలాంటి ప్రయోగాలని మనం వింటూ ఉంటాం. ఆళ్వార్లకి పెరుమాళ్ల అనుభవంలో అలాంటి ఒక ఆర్తి ఏర్పడింది, ఆశ ఏర్పడింది. ఆర్తి కాదు, ఆశ కలిగింది. అదే ముడియానే అనేటటువంటి దశకం. ఆళ్వార్ల భావనలలో చాలా విచిత్రమైనటువంటి భావన ఈ భావన. అంటే భగవద్ అనుభవంలో ఉండేటటువంటి ఆశ వారిలో ఎలాంటి ఆలోచనలను కలిగించింది అంటే, నా ఇంద్రియాలు అవి చేసే పని అవి చేస్తూనే మిగిలిన వారు చేసే పని కూడా అవి చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అంటూ ఆళ్వార్లు కోరుతున్నారు. అందులో మీ అందరూ కూడా పెద్దల ద్వారా ఎన్నోసార్లు విని ఉంటారు. సరే, అంటే ఆళ్వార్లు అందులో నా కన్ను చూస్తూనే చెవి చేసే పని కూడా చెయ్యాలి, నా చెవి వింటూనే కన్ను మొదలైనవి చేసే పనులు కూడా చెయ్యాలి ఇలా అడిగారు. అడగడానికి ఏమండి, ఎన్నైనా అడిగిస్తాం, కానీ అడిగితే భగవంతుడు అలాంటి అనుభవాన్ని కలిగిస్తాడా అని ఒక సందేహం. ఫస్ట్ సందేహం అది. కలిగిస్తాడా అంటే కలిగిస్తాడు. ఎలాగా అంటే ముక్త పురుషుడికి సత్య సంకల్పత్వం అనేది ఉంటుంది, భగవంతుడితో సామ్యాపత్తి ఏర్పడుతుంది. భగవంతుడితో సామ్యాపత్తి ఏర్పడినప్పుడు భగవంతుడికి ఏ ఏ వైభవాలైతే ఉంటాయో అవన్నీ ఈయనకి కూడా కలుగుతాయి. భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అంటే స్వస్య పదస్య దాతరి అంటారు. తననే ఇచ్చేస్తాడు, తన పదాన్నే ఇచ్చేస్తాడు, తనలాగే మనని కూడా చేసేస్తాడు ఆయన అని చెప్తారు. ఇప్పుడు ఆళ్వార్లు అడిగారు, భగవంతుడు అలా ఆయనకి సామ్యాపత్తిని కలిగించాడు అంటే ఆళ్వార్ల కోరిక నెరవేర్చాడు అన్నమాట అని అనేసుకుందాం. ఇప్పుడు అక్కడితో ఆగకుండా మళ్ళీ సందేహం వచ్చింది. అవునండి, అసలు భగవంతుడికి ఆ శక్తి ఉందా అని సందేహం కలిగింది. భగవంతుడికి ఆ శక్తి ఉందా అని అంటే అది ఉంది అనేది ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు ఆళ్వార్లు. వీటినన్నింటినీ కూడా తమ పాశురాలలో అందంగా ఎక్కడెక్కడ చెప్పారు అనేది మన వ్యాఖ్యానంలో ఉంది. మీరు తర్వాత చదువుకున్నా మీకు స్పష్టంగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంద్రియాలు ఒక నియమాన్ని పాటించకుండా ఏ ఇంద్రియమైనా ఏ పనినైనా చెయ్యగలిగేటట్లుగా పరిపూర్ణంగా భగవద్ అనుభవాన్ని పొందాలి. తాము సర్వజ్ఞులు కాదు కదా ఆళ్వార్లు, అలాంటి సర్వజ్ఞత్వాన్ని తమకు అనుగ్రహించమని ముడియానే అనేటటువంటి దశకంలో కోరేరు అని అన్నారు. భగవంతుడు ఇచ్చాడా అని సందేహం. తప్పకుండా ఇచ్చాడు. తమ్మయోడొక్క
అరుళ్ సేవర్. ఆయన తమలాంకే మిగిలిన వారిని చేసేటటువంటి వాడు కనుక తప్పకుండా ఆయన ఆ వైభవాన్ని కలిగించేటటువంటి వాడే అవుతాడు అని చెప్పారు. అవును, ఇంతకీ భగవంతుడికి ఆ వైభవం ఉందా లేదా అని మళ్ళీ సందేహం కలిగేది. అంటే ఉంది అంటారు. தூது செய் கண்கள் கொண்டொன்னு பேசி తూమొഴి ఇసైగల్ కొండు ఒన్ను నోక్కి అనేటటువంటి పదాలతో చూస్తున్నాడట, మాటలతో చూస్తున్నాడట, కళ్ళతో చెప్తున్నాడట. ఈ రకమైనటువంటి అనుభవం మనకి ఆళ్వార్ల అనుభవంలోనే, ఆళ్వార్ల పాసురాలలోనే కనిపిస్తుంది. అంచేత మాట్లాడాలి అంటే నోరక్కర్లేదు, కళ్ళతోటే మాట్లాడేస్తాడు ఆయన. చూడాలి అంటే కన్నక్కర్లేదు, ఆయన నోటితోటే చూడగలుగుతూ ఉంటాడు. ఈ శక్తి పరమాత్మకి ఉంది అని ఆళ్వార్లు అందులో ఎలాగైతే స్పష్టం చేస్తారో అలాగా భగవంతుడు కరతలవత్ అశేషం పశ్యతి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏది అంటే, ఎదురుగా ఉన్నప్పుడు, కనపడుతూ ఉన్నప్పుడు, వస్తుస్థితి ఉన్నప్పుడు తెలుసుకోవడం అనేది ఒక పక్షం పెడితే, పరోక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంలో ఎంత విశదంగా నువ్వు దర్శించగలుగుతున్నావో అంత విశదంగా తెలుసుకోగలిగేటట్లుగా ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞానము. అది ప్రత్యక్షమా పరోక్షమా అనేటటువంటి సందేహమే అక్కర్లేదు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇది మనకు తెలియాలి అంటే నేను చెప్తున్నాను, శ్లోకాన్ని మీరు బైహార్ట్ చేస్తున్నారు, శ్లోకాన్ని మీరు రేపు అప్పచెప్పాలి. ఇవాళ మీరు అలా చూసి 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 చదివి 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 దాన్ని మీరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మీకు చదివేటప్పుడు మీకు కనపడుతుంది ఎక్కడ అంటే పుస్తకంలో కనిపిస్తుంది. బైహార్ట్ చేసిన తర్వాత మీకు కనపడుతున్నది ఎక్కడ? పుస్తకంలోనే కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఒకసారి చదివేటప్పుడు పుస్తకం చూస్తారు, అప్పచెప్పేటప్పుడు పుస్తకంలోదే చూస్తారు, కానీ పరోక్షంగా చూస్తారు. ప్రత్యక్షంగా చూడడము, పరోక్షంగా చూడడము అంటే ఇది. అంటే అప్పుడు మీరు చెప్తున్నప్పుడు పుస్తకం చూసి చెప్పరు, కళ్ళు మూసుకొని చెప్తారు. కళ్ళు మూసుకున్నా మీకు పుస్తకంలో ఉండేటటువంటి శ్లోకపాదాలన్నీ కనిపిస్తున్నాయా లేదా? కరతలవదశేషం పశ్యసి అనడంలో పరోక్షంలో కూడా ప్రత్యక్షంలో ఉండేది ఎంత స్పష్టంగా దర్శనమవుతోందో అంత స్పష్టంగా దాని విషయకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండుట అనే దాన్ని చెప్తున్నారు. కంటికి కనిపిస్తూనే ఉండక్కర్లేదు, కళ్ళు మూసుకున్నా దాన్ని మనం కంటి ఎదురుగా ఉన్నట్లుగానే భావించగలగడం. ఇప్పుడు మీరందరూ శ్లోకాలు చెప్తూ ఉంటే మీ తాలూకు పోస్చర్స్ నేను చూస్తూ ఉంటాను కదా. కొంతమంది సీలింగ్ వైపే చూస్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు అసలు విప్పరు, మీకు తప్పొచ్చినప్పుడు బుర్రిలా తిప్పుతూ ఉంటారు, అంటే అక్కడ పుస్తకంలో అది లేదు అని మీకు తెలుస్తోంది అనమాట. అలా రకరకాలుగా 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 మీరు దాన్ని తెలుసుకుంటూ దాన్ని మళ్ళీ అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన జ్ఞానంలో అయితే లోటు ఉంటుంది, కానీ భగవంతుడికైతే సర్వము స్వతహా ప్రత్యక్షంగా సర్వదా తెలుసుకునేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు ఆయన అని ఆయన జ్ఞానాన్ని గురించి అమోఘము, అవరణము, స్వప్రకాశము అని వేదాంత శృతి వచనాలు చెప్తున్నాయి అంటున్నారు. ఇందులో శ్లోకాన్ని ఒకసారి కలిసి నేను చదువుతాను, రెండో శ్లోకం కూడా చెప్పేసుకుందాం. ఇదే అర్థం రెండో శ్లోకంలో కూడా కొనసాగుతుంది, తర్వాత ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. యుగపద నిసమక్ష్ణై స్వైస్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవరణమమోఘం జ్ఞానం ఆమ్నాశిషుస్తే. దీనికి మనకి భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకంగా పెట్టుకోండి, సులభంగా మనకి తెలుస్తుంది. అదే మనకి ఈ జ్ఞానాన్ని గురించినటువంటి నిర్వచనం నాథమునులు మనకి అందించినటువంటి శ్లోకము అని అనుకున్నాము. యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః అనేటటువంటి శ్లోకం. తం ప్రణమ్య హరిం శాస్త్రం
న్యాయతత్వం ప్రచక్ష్మహే అనేది తర్వాత లైట్ అన్నమాట. యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః. అందులో యుగపత్, స్వతః ఈ పదాలన్నీ మళ్ళీ మనకి ఈ శ్లోకంలో స్పష్టంగా ప్రయోగింపబడ్డాయి. తానుగా తెలుసుకోవడం, ఎల్లప్పుడూ తెలుసుకోవడం, స్వయంగా తెలుసుకోవటము, యుగపత్ తెలుసుకోవడము, ఒకేసారి అన్నింటినీ తెలుసుకోవడము అనేదే జ్ఞానానికి ఉండేటటువంటి వైభవంగా ఇందులో చెప్పారు. మళ్ళీ రెండో శ్లోకం ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎలాగైతే కామన్ గా 6 గుణాలని చెప్పి జ్ఞానం అంటే ఏమిటి అనే దాన్ని ఎంత వివరంగా చెప్పారో, ఆ చెప్పినటువంటి శ్లోకంలో నియమం అనియమం వా అని ఒక ప్రయోగం చేశారు. అంటే నియతితోటి నియతి లేకుండా అని అర్థం. అనియమం అన్నదానికి అర్థం ఏమిటి అని మళ్ళీ సందేహం కలుగుతుందని అనియమం అంటే ఏమిటో దాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. అంటే ఇంద్రియాలు చేసే పనులు ఆ ఇంద్రియం ఆ పనే చెయ్యాలి అనేటటువంటి నియమము లేకుండా అని అర్థం అన్నమాట. సింపుల్ గా చెప్తున్నారు. శ్లోకం 29వ శ్లోకం. నయన శ్రవణో దృశాశృణోషి అధతే రంగపథే మహేషితు కరణైరపి కామకారిణః ఘటతే సర్వపథీనం ఈ క్షణం. చాలా చిన్న శ్లోకం, సులభమైన శ్లోకం. నిజంగా ఇప్పటి వరకు ఉన్న శ్లోకాలలో పదాలలో కూడా క్లిష్టత లేకుండా ఉండేటటువంటి శ్లోకం ఇదే అనుకుంటాను. దోషోపధావధి సమాతిశయాన సంఖ్య అంటే అది పెద్ద సమాసంగా ఉంది, కానీ ఇదైతే చిన్న చిన్న పదాలతో ఉంది కాబట్టి నయన శ్రవణో దృశాశృణోషి అధతే రంగపతే మహేషితు కరణైరపి కామకారిణః ఘటతే సర్వపథీనం ఈ క్షణం. చాలా సులభమైన శ్లోకం. ఘటతే అనేది ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి క్రియ. ఇంకా క్రియాపదాలు స్పష్టంగానే ఉన్నాయి. శృణోషి అనేటటువంటి క్రియాపదం కూడా ఇందులో ఉంది. చూడండి, శృణోషి ఇక్కడ వింటున్నావు, వెనకటి శ్లోకంలో పశ్యసి చూస్తున్నావు, ఇక్కడ శ్లోకంలో శృణోషి వింటున్నావు అని అర్థం అన్నమాట. అలాగే ఘటతే అంటే ఘటిస్తోంది, ఘటిస్తోంది అంటే జరుగుతోంది అని అర్థం అన్నమాట. ఇవి రెండు ప్రధానమైన పదాలు. ఇక రంగపతే అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. రంగాధిరాజ అనేది వెనుకటి శ్లోకంలో, రంగపతే అనేది ఈ శ్లోకంలోనూ చెప్తోంది. ఏమిటి ఘటతే, ఏమిటి అవుతోంది, ఏమిటి కుదురుతోంది అనంటే సర్వపథీనం ఈ క్షణం ఘటతే. సర్వపథీనమైన, పదం అంటే మార్గము, సర్వపథీనము అంటే అన్ని మార్గాలలోనూ వ్యాపించినటువంటి ఈ క్షణం జ్ఞానము అని అర్థం అన్నమాట. సర్వపథీనం ఈ క్షణం. ఈ క్షణం అంటే చూచుట అని అర్థం, చూడడం అంటే సాక్షాత్కారం అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి మాకు అనుభవంలో ఉన్న మాట చెప్తున్నాను నేను. ఉపన్యాస చెప్పాలి అంటే విషయాన్ని ఇస్తారు, విషయం లేకుండాను మాట్లాడాల్సినటువంటి అవకాశము వస్తూ ఉంటుంది. సన్నివేశాలు ఒక్కొక్కసారి ఉంటాయి. సాధారణంగా పెద్దల దగ్గర మాట్లాడాలి అంటే విషయం ముందు ఇస్తారు, ఆ విషయాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉంటాం. ఆ ప్రిపేర్ అయినప్పుడు అన్నీ కూర్చుకుంటాము. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత, మైక్ పట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏది గుర్తు రాకుండా ఉంటుంది. చెప్పడం అయితే ఆగకుండా ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళతాం, కానీ ఏది గుర్తురాదు. ఒక్కొక్కసారి చదివిన దానికంటే కూడా మిగిలిన అన్ని విషయాలు కూడా స్ఫురణకు వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే ఈ పుస్తకంలో అది ఉంది, ఈ పుస్తకంలో అలా టక్ 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 అన్ని స్ఫురిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే సర్వపథీనం ఈ క్షణము అంటారు. సాక్షాత్కారం అంటే అక్కడ కంటెదురుగా కనపడతాయని కాదు, వెంటనే అవి గుర్తుకి వస్తూ ఉంటాయి అన్నమాట. వెంటనే అవి మనకి అనడానికి తగినటువంటి రీతిలో ఆ జ్ఞానం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఒక విషయాన్ని ఒకే పద్ధతిలో ఒక మార్గంలో తెలుసుకోవడం అనేది ఒకటి అయితే, సర్వపథీనంగా
దాన్ని తెలుసుకోగలగడం అనేది భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞానానికి ఉన్న విశిష్టత. అన్ని వైపులా ఆయన జ్ఞానము వ్యాపించి ఉంటుంది. అది మహేషితు తే, మహేషితు అంటే నియామకుడమైనటువంటి తే నీకు, హే రంగపతే ఓ రంగనాథ, తే నీకు, మహేషితు తే అంటే మహేశ్వరుడమైనటువంటి నీకు, కరణైరపి కామకారిణ అంటున్నారు. కరణములు అంటే ఇంద్రియములు, అవి కామకారణములు, కామకారులు అంటే ఎలా కావాలంటే అలా చెయ్యగలిగేవి అని అర్థం అన్నమాట. మనం అలా చెయ్యలేం, కానీ భగవంతుని యొక్క ఇంద్రియాలైతే ఏ ఇంద్రియమైనా ఏ పనైనా చెయ్యగలిగేది అవుతుంది. అలాంటి కరణై కామకారిణ తే, కరణై అపి మిగిలిన ఇంద్రియాలన్నింటితోటి అంటే ఒక్క నేత్రము చెవి అనే కాదు, ఏ ఇంద్రియంతోటైనా ఏ పనైనా చేయగలిగేటటువంటి నీకు, సర్వపధీనం ఈక్షణం ఘటతే అన్ని వైపులా నీ జ్ఞానము వ్యాప్తమై ఉంటుంది. సకల విషయక జ్ఞానము సదా నువ్వు కలిగి ఉంటావు, అది నీకు వర్తిస్తుంది అంటున్నారు. దానికి ఒక కరణం ఇంకొక కరణం చేసేటటువంటి పని చెయ్యడం అనడానికి రెండు ఎగ్జాంపుల్స్ అక్కడ మనకిస్తున్నారు. ఇది అనియమం అనేటటువంటి మాటని స్పష్టం చేయడం కోసం. నయన శ్రవణో అంటున్నారు. శ్రవణం అంటే చెవి, నయనం అంటే నేత్రము అని అర్థం అనమాట. నయన శ్రవణ, భగవంతుడికి చెవులు ఉన్నాయి. ఆ చెవులు ఏం చేస్తున్నాయి అంటే చూస్తున్నాయి. నయనం చేసేటటువంటి పనిని చెయ్యగలిగేటటువంటి శ్రవణములు ఎవరికి కలవో ఆయన నయన శ్రవణుడు అని చెప్పబడుతున్నాడు. నయన శ్రవణో, నయనాలు కలవాడు, శ్రవణాలు కలవాడు అని కాదు అర్థం, నయన శ్రవణ అని అర్థం. అంటే ఆయన శ్రవణములు నయనములు అని చెప్తున్నారు. ఆయన చెవులండి చూస్తాయండి అంటున్నారు. అంటే చూడగలిగేటటువంటి చెవులు కలవాడు అని అర్థం అనమాట. ఇక్కడ అనియమం అదేమిటి, చెవులు చూడడం ఏమిటి అనే మీకు సందేహమే అర్థం లేదు. ఎందుకంటే ఈ శక్తి లేదు, ఇలాంటి శక్తి ఉండదు, ఏ పని ఆ పనే చెయ్యాలి అనేటటువంటి నియమం పెట్టుకోక్కర్లేదు. ఈ సర్వజ్ఞత అనేది తప్పకుండా కుదురుతుంది అనడానికి లౌకికమైనటువంటి కొన్ని ఉదాహరణలు మనకి చెప్తారు, గుర్తుపెట్టుకోండి. మనం కంటితో చూస్తాం కదా, కంటితో చూసేటప్పుడు మన దృష్టి ఒకవైపుకే సాగుతూ ఉంటుంది. ఒక కంటితో మనం ఒక పనిని, ఒక దృశ్యాన్ని, ఒక సాక్షాత్కారాన్ని చేయగలుగుతాం. కానీ కాకాక్షి న్యాయం అంటారు. కాకాక్షి న్యాయం అంటే ఏమిటి అంటే ఒకే కంటితో ఇటు చూస్తుంది అటు చూస్తుంది కాకి కదా. ఒక చిన్న తిరియక్కులో ఉండేటటువంటి ఈ శక్తి భగవంతుడిలో ఉండదా చెప్పండి. కాకాక్షి న్యాయం అని కాకి ఎలాగైతే ఒక కంటితో రెండు పక్కలా చూడగలుగుతుందో అలాగే భగవంతుడు అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాడు అనడానికి సందేహం అక్కర్లేదు. ఇక ఇది వేరే మనకి చెప్పనే అక్కర్లేదు. పాముకి చూడడానికి వినడానికి కూడా ఒకటే ఇంద్రియం ఉంది, దాన్ని చక్షుశ్రవములు అంటారు. నయన శ్రవణో అన్నప్పుడు శ్రవణములు చూస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ పాము వినేది చూసేది కూడా ఒకే ఇంద్రియంతో, అంటే కళ్ళతోటే చూస్తుంది, కంటితోటే వింటుంది పాము. అంచేత అనియమం అనేది అక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఇక ఉలూకం అంటారు, గుడ్లగూబ అవుతుంది. ఈ గుడ్లగూబ మామూలుగా మనకి కన్ను ఉన్న చీకటి ఉంటే మనకి దృష్టి కలగదు, వస్తు జ్ఞానం కలగదు. కానీ గుడ్లగూబ కన్ను ఎప్పుడు పనిచేస్తుంది బాగా అంటే చీకట్లోనే చూడగలుగుతుంది. అది దానికి చీకట్లో కనిపించినంత స్పష్టంగా మరెవరికి కనిపించదు. మరి అది చక్షురింద్రియమే, మనది చక్షురింద్రియమే, మనకెందుకు చీకట్లో కనిపించదు, గుడ్లగూబకెందుకు చీకట్లో కనిపిస్తోంది అంటే అదేం పెద్ద జరగదు అని నిర్ణయం చెయ్యడానికి వీలైనది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా గద్ద ఉంది. ఈ గద్ద
మనకి మామూలుగా వస్తువు కనిపించాలి అంటే దగ్గరగా ఉండాలి, లేదా కొంచెం దూరంలో ఉండాలి, ఇంకొంచెం దూరంలో ఉండాలి. అప్పుడు మనం ఆ వస్తువుని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. వస్తువుకి ఇంద్రియానికి దూరం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? రైళ్లలో వెళుతున్నప్పుడు మనం సరదాగా ఇదివరకు ప్రయాణాలు ఎంత సరదాగా ఉండేవి అంటే, రైలు బయలుదేరిన తర్వాత కూ చుక్ 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 అని కూడా సరదాగా ఆ శబ్దాన్ని అనుకరణ చేస్తూ అనుకుంటూ ఉండేవాళ్ళం. చెట్లవి కనిపిస్తూ ఉండేవి. అలా చూస్తూ దూరం అయిపోయేసరికి మొదట స్పష్టంగా కనిపించింది, తర్వాత వస్తుస్థితి కూడా మనకి తెలియకుండా అయిపోయేది కదా. కానీ గద్ద చూడండి, ఎంత ఎత్తులో ఉన్నా దానికి ఆహారం ఎక్కడ ఉందో అంత దూరం నుంచి కూడా అది దాన్ని గ్రహించగలుగుతుంది. ఒక్క నేత్రం విషయంలోనే ఇన్నింటికి ఇన్ని రకాలైనటువంటి శక్తులు మనం చూస్తున్నప్పుడు భగవంతుడి ఇంద్రియాలు ఏ పనిని ఏదైనా చేయగలుగుతుంది అనడానికి మనకి సందేహం అక్కర్లేదు అంటారు. ఇప్పుడు చిన్న టాస్క్ ఇచ్చేస్తాను. ఇవాళ మనం ఏది చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు గుడ్లగూబ గురించి వచ్చింది కదా. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకం అంటారు అని అనుకుంటున్నాం కదా. ఈ ఉలూక శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉండేటటువంటి దర్శనం గురించి ఒకటి మనం చెప్పుకున్నాము. గుడ్లగూబగా వచ్చి ఉపదేశించాడు పరమాత్మ అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఏ దర్శనం అది? ఒకసారి అదొక ప్రశ్న చివరిలో మీరు చెప్పాలి. వచ్చేసింది ఆన్సర్ ఆల్రెడీ. ఔలూక్య దర్శనం అంటారు అని అనుకున్నాం. చరణాక్షో అన్నప్పుడు కణచరుడు సాంఖ్య దర్శనము, ఔలూక్య దర్శనము అంటారు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు అక్షము అనేటటువంటి పదం ఒకటి వస్తుంది. అక్షము అంటే నేత్రము అని అర్థం అన్నమాట. నేత్రము అనడానికి మనం పుండరీకాక్షుడు, పుండరీకములతో సమానమైన నేత్రములు కలిగిన వాడు అనే అర్థంలో వాడుకుంటున్నాం. అక్షము అనే పదానికి నేత్రం అనే అక్క కాదు, అక్షము అనే పదానికి ఇంద్రియము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంచేత అలా చెప్పుకుంటే శృతి ప్రమాణం కూడా ప్రత్యక్ష ప్రమాణమే అని ఒక చోట మనకి ఒక సిద్ధార్థాన్ని నిరసనం చేస్తూ చెప్పినటువంటి మాట. అక్షము అంటే ఇంద్రియము అని చెప్పుకోండి, అక్షము అంటే నేత్రము అని చెప్పుకోండి. కొంతమంది ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరించే వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు కూడా శృతిని చక్కగా ప్రత్యక్ష ప్రమాణంగానే అంగీకరించవచ్చు అనేటటువంటి సిద్ధాంతం చేసినటువంటి ఒక శ్లోకం మనకి ఎందులో వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యక్షం కంటికి ఎదురుగా ఉండాలి. వేదం కూడా ప్రత్యక్షమే అన్నారు. ప్రత్యక్షమే అని అన్నప్పుడు అక్కడ అక్షం అనే పదానికి ఇంద్రియము అనే సామాన్య అర్థంలో తీసుకొని శృతి శ్రవణానికి శ్రవణగోచరమైనది కాబట్టి ప్రత్యక్షము అని అన్నారు. ఏ సిద్ధాంతాన్ని? చార్వాక సిద్ధాంతం. వెరీ గుడ్. చార్వాక సిద్ధాంతం దగ్గర ఇప్పుడు అలాగే ఇక్కడ అక్ష నియమము అన్నప్పుడు ఇంద్రియ నియమము అక్కర లేకుండా నయన శ్రవణ. వెరీ గుడ్. రెండు మీరు చక్కగా ఆన్సర్ చేశారు. ఒకటి ఔలూక్య దర్శనం, రెండు చార్వాక దర్శనము. చార్వాకులు ప్రత్యక్షమే ప్రమాణం అంటారు, శృతి కూడా ప్రత్యక్షం అన్నారు. అక్కడ అక్షం అనే పదం ఇందులో ప్రయోగింపబడింది కాబట్టి అక్షకార్యే అని వెనుకటి శ్లోకంలోనూ చెప్పబడింది. ఇక్కడ కూడా మనకి కరణములు అని చెప్తున్నారు. ఇందులో ఇక్కడ నయన శ్రవణ అంటే నీ శ్రవణము నయనము వంటి శ్రవణము కలిగినటువంటి వాడు. ఒకటి దృశాశృణోషి అని అడుగుతున్నారు. దృశాశృణోషి, మరి నీ చెవులు చూస్తూ ఉంటే మరి వినేది ఎవరయ్యా అంటే దృశాశృణోషి, చూపులతో వింటున్నావా స్వామి అని అడుగుతున్నారా? ప్రశ్నిస్తున్నారా అంటే అవును. ఏమిటా ప్రశ్నార్థకమైన పదం ఇక్కడ ఉంది అంటే అథ అనేటటువంటి పదం ఉంది. చూడండి, అథ అనేటటువంటి కొన్ని పదాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని మనం చెప్పుకోవాలి. దృశాశృణోషి అథ అంటే ఇది ప్రశ్నార్థకం. ఏమయ్యా కళ్ళతో వింటున్నావా ఏమిటి అని అర్థం అనమాట. అంటే చెవుల్లోకి వెళ్ళడం లేదు, కళ్ళు మాత్రం అలా అప్పగించి ఉన్నారనుకోండి. చెవులతో వింటున్నావా
కళ్ళతో వింటున్నావా అని అడిగినట్లుగా పరమాత్మని దృశాశృణోషి అథ. ఈ అథ అనేది ప్రశ్నార్థకంలో ప్రయోగింపబడింది. పరమాత్మ చెవులతో చూస్తూ కళ్ళతో వింటున్నావా నాయనా అంటున్నారు. అవునులే, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఎంచేత కరణై కామకారిణ, నీ కరణములు ఎలా కావాలంటే, ఏ పని కావాలంటే ఆ పనిని చెయ్యగలిగేటటువంటి అవి అయి ఉన్నాయి. కాబట్టే సార్వపధీనం ఈ క్షణం ఘటతే, సర్వవ్యాప్తమైనటువంటి జ్ఞానము నీ యందు ఘటతే, కలిగి ఉంటుంది అన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏది అంటే, మన జ్ఞానం లాంటిది కాదు భగవంతుని యొక్క జ్ఞానము. మన జ్ఞానము ఇంద్రియముల మీద ఆధారపడి ఉన్నది, ఇంద్రియముల ద్వారా మనం పొందేది. కానీ భగవంతుని యొక్క జ్ఞానము అటువంటిది కాదు. జ్ఞానంతోటే అన్నీ తెలుసుకోగలుగుతాడు, ఇంద్రియాల ద్వారా కూడా అన్నీ తెలుసుకోగలుగుతాడు. ఆ ఇంద్రియాలలో కూడా నియమంతోటి తెలుసుకోగలుగుతాడు, నియమం లేకుండా కూడా ఏ ఇంద్రియంతోటైనా ఏ పనినైనా ఆయన, ఏ జ్ఞానాన్ని అయినా ఆయన పొందగలుగుతాడు. అలాంటి సర్వపధీనమైనటువంటి జ్ఞానం కలిగిన సర్వజ్ఞుడే ఈ జగత్కారణ తత్వము. జగత్కారణ భూతుడైనటువంటి తత్వానికి సర్వజ్ఞత తప్పకుండా ఉంది అనేదాన్ని ఈ 2 శ్లోకాలలోనూ మనకి వివరణ చేస్తున్నారు. 2వ శ్లోకం చెప్పడానికి కారణం ఏమిటి అంటే, అనియమం అనే పదాన్ని ఇంకా స్పష్టంగా వివరించటం కోసం. అందుకే నయన శ్రవణ దృశాశృణోషి, ఈ 2 ఇంద్రియాలే కాదు, ఏ ఇంద్రియమైనా ఏ పనినైనా చేయగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన అని ఇందులో మనకి ఆయన జ్ఞాన గుణాన్ని గురించి ఈ 2 శ్లోకాలలోనూ వివరణ చేశారు. ఉపదేశాత్మకంగా రెండింటినీ తెలుసుకుందాం.